తెలంగాణ సిపి గేట్ ఆర్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఈడి, ఎంపెడ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటూ అండ్ ఆ టాపిక్ సంబంధించి సో మెనీ డౌట్స్ అయితే మీకు ఉంటాయి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మీకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. మీరు మీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లైక్ మీరు ఏ కోర్స్కి అప్లై చేసినా ఎంఏలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, మనకు ఎంఎస్సిలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, ఎంకామ్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఎంఈడి, ఎంపెడ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ టెలిగ్రామ్లో వచ్చేసి సిపి గేట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకు 2024 సంబంధించి, 2023కి సంబంధించి, 2022కి సంబంధించి, 2021కి సంబంధించి, 2020కి సంబంధించి, 2019కి సంబంధించి ఇలా ఇయర్ వైజ్ మనకు లిస్ట్ అయితే మనకు అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో దట్ టు బి ఏ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఆ రిలవెంట్ గూగుల్ లింక్ పై అయితే మీరు క్లిక్ చేయాలి. వన్స్ మీరు గూగుల్ లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఆ ఇయర్లో కండక్ట్ చేసిన ఆల్ సబ్జెక్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ యొక్క ఫైల్స్ అయితే డిస్ప్లే అవుతాయి, పీడిఎఫ్ ఫైల్స్ అనేది. జస్ట్ మీరు మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఎడ్యుకేషన్ అనేది టోటల్గా మనం అందులో సెట్ చేయాల్సి ఉంటుంది. ఎంఏడ్కి సంబంధించి ఎంఏడ్ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంఏడ్ అని కాదు ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ అయినా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మనకు తెలంగాణ ఈ లైబ్రరీ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. తెలంగాణ ఈ లైబ్రరీ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్ ది బెస్ట్ ఆల్.